పేరయ్య గారు టంగుటూరు నుంచి. పేరయ్య గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. సార్ గరుడ పురాణం శివాజీ అంటారు సార్, ఆయన మామూలు శివాజీ కాదు. గరుడ పురాణం శివాజీగా ఫేమస్ అయ్యాడు. గరుడ పురాణంలో ఆయన నీతులు చెప్పేటటువంటి జాగంటి కోటేశ్వరలాగా ఆయన నీతులు చెప్పే కార్యక్రమం కొన్నాళ్ళు పెట్టారు. మరి ఈ మధ్య మానుకొని మన సినిమాలు చేస్తున్నారు. నీతులా అవి ఊరికి అబద్ధ ప్రచారాలు. గరుడ పురాణం అంతా అబద్ధాలే కదా, ఏది జరిగిపోద్ది ఇదే జరిగిపోద్ది అన్నది. కుక్కిడి పురాణం పెద్ద ఇది కదా. ఇప్పుడు ఆయన బాలకృష్ణకి పోతే ఈయన యాంకర్ ఉన్నాడు కదా సాంబశివరావు టీవీ. వద్దులే వాళ్ళ గురించి మనకెందుకు పోరెత్తురు. ఆయన ఇక వాళ్ళందరికీ వారసులు సార్. ఇతను వీళ్ళందరూ కూడా వారసులు. ఓహో, అతను కూడా అసభ్యంగా మాట్లాడాడు అన్నదా టీవీలో. ఓకే, చెప్పలేను, చెప్తే వద్దొద్దు, చెప్పొద్దు దయచేసి చెప్పొద్దు. అందుకే ఆయనకి ఆ ఇంటి పేరు పెట్టి ఆ ఇంటి పేరు అదే అన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటారు. మనం అటువంటి వాటిని కూడా సమర్థించకూడదు కానీ, బట్ వాళ్ళు రియలైజ్ అవ్వట్లా. పైగా వాళ్ళు నీతులు చెబుతారు, అది విశేషం. రైట్.